కబ్జాలో ఉన్నటువంటి వైసీపీ నేతలకి మీరు అమ్ముడు పేరని అడుగుతా ఉన్నాం. మేము ఇప్పటికీ పలుమార్లు అడిగాం. జీవీఎంసీ రెవెన్యూ షాప్ రూములు కానీ మార్కెట్లు కానీ వీటి బకాయిలు ఎంత ఉన్నాయి, వీటి పరిస్థితి ఎంతవరకు వచ్చినాయి, కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయని చెప్పి. జ్ఞానాపురం మార్కెట్ చూడండి, కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. జ్ఞానాపురం మార్కెట్, పూర్ణ మార్కెట్, రామకృష్ణ థియేటర్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్, కోట్ల రూపాయలు రాజకీయ నేతల తొత్తుల దగ్గర కబందాస్తాల్లో కబ్జాలు ఉన్నాయి. జీవీఎంసీకి వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. పదే పదే కౌన్సిల్లో మేము అడిగినప్పటికీ కూడా కమిటీ తీర్మానం చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీరు చర్యలు చేపట్టండి అని చెప్పి గత కమిషనర్ కౌన్సిల్ ఆమోదించిన తర్వాత కూడా జీవీఎంసీ రెవెన్యూ అధికారులు కానీ, జోనల్ కమిషనర్లు కానీ, డీసీఆర్ కానీ ఎందుకు ఆ దిశగా చర్యలు చేపడటం లేదు? జీవీఎంసీకి ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్తా ఉంటే జీవీఎంసీకి రావాల్సిన బకాయిలు వసూలు చేయకుండా బకాయిదారుల దగ్గర నుంచి లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని రెవెన్యూ అధికారులు నోరు మూసుకొని వాళ్ళు జేబులు నింపుకుంటున్న మాట వాస్తవం కాదా? మీ అందరికీ తెలుసు, ఫుడ్ కోర్ట్, నైట్ ఫుడ్ కోర్టు, జైల్లో జరిగినటువంటి ఫుడ్ కోర్ట్, ఆ ఫుడ్ కోర్ట్ని ఖాళీ చేయాలి. కొంతమంది నలుగురు వ్యక్తుల దగ్గరే అది కబ్జాలో ఉంది, దాన్ని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు దోచుకుంటున్నారని చెప్పి కౌన్సిల్లో ముక్త కంఠంతో చర్చ జరిగింది. దాని మీద ఒక కమిటీ కూడా వేశారు. డిప్యూటీ మేయర్తో పాటు ఆల్ పార్టీ లీడర్లతో కమిటీ నిర్ధారించింది. టౌన్ ప్లానింగ్ వారిచే ప్రాంతం తక్షణమే ఖాళీ చేయించడానికి చర్యలు చేపట్టడం గురించి తీర్మానం కూడా చేశారు. ఇది తీర్మానం కాపీ, కౌన్సిల్ తీర్మానం కాపీ. వాళ్ళందరికీ కూడా మళ్ళీ సక్రమంగా తర్వాత సార్ట్అవుట్ చేసి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి రెంట్ ఫిక్స్ చేసి వసూలు చేయాలని చెప్పి. ఎంత దౌర్భాగ్యం అంటేనండి, 220 షాపులు అక్కడ మెయింటైన్ చేస్తా ఉన్నారు నైట్ ఫుడ్ కోర్టు. మనం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ని, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ చూసి సిగ్గు తెచ్చుకోవాలి జీవీఎంసీ అధికారులు. ఇది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అఫీషియల్ కాపీ. ఇది అక్కడ కూడా నైట్ ఫుడ్ కోర్ట్ ఉందండి రాజమండ్రిలో. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషనే ఏదైతే రాత్ర 7:30 నుంచి 11:30 వరకు నడిపేటువంటి నైట్ ఫుడ్ కోర్ట్కి 7:30 నుంచి 11:30 వరకు నెలకి 10,000 రూపాయలు అద్దె, 25,000 డిపాజిట్ చేయాలని చెప్పి ఆ దుకాణదారుల దగ్గర డైరెక్ట్గా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషను అక్కడ మెయింటైన్ చేస్తున్నటువంటి తీరండి. ఇది చిన్న మున్సిపల్ కార్పొరేషన్ అండి, ఇది మహావిశాఖ నగరపాలక సంస్థ. ఇది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అండి. ఇది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈస్ట్ స్ట్రీట్ ఉందండి. అక్కడ సాక్షాత్తు ఆ యొక్క ప్రదేశాన్ని 13 లక్షల రూపాయలు అక్కడ లీజ్కి ఇచ్చారండి. అంటే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కనీసం 13 లక్షల రూపాయల ఆదాయం వచ్చేటువంటి మార్గం అక్కడ ఉందండి. కాకినాడ, రాజమండ్రిలో ఈస్ట్ స్ట్రీట్లు నడుపుతున్న ప్రాంతాల్లో ఆ కార్పొరేషన్లకి ఆదాయాలు వస్తున్నాయి. ఇక్కడ 15 మంది శానిటేషన్ వర్కర్లు వర్క్ చేస్తూ ఉన్నారు. రోడ్డు, అద్భుతమైనటువంటి సెంట్రల్ పార్కు, సీనియర్ సిటిజన్స్ కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ ఎవరు కూడా వాకింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి ప్రాంతంలో అనధికారికంగా ఫుడ్ కోర్ట్ నడుపుతున్న దాన్ని ఖాళీ చేయించాలని చెప్పి గౌరవ మేయర్ కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికీ కూడా వైసీపీ నేతలు ఫుడ్ కోర్ట్ని అడ్డం పెట్టుకొని ఆ నలుగురు షాడో మేయర్లు దోచుకు తింటున్నారని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఏదైతే విఎంఆర్డీఏ షాపులు ఉన్నాయో, అంటే ఫుడ్ కోర్ట్కి ప్యారలల్ రోడ్డు, గాంధీ బొమ్మ దగ్గర నుంచి పక్క ఉన్నటువంటి కుడి చేతి పక్క, ఇది విఎంఆర్డీఏ వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్, అఫీషియల్ ప్రొసీడింగ్స్. ఇవి 17,000 రూపాయలు ఒక్కొక్క షాప్కి ఆక్షన్లో పాడుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక షాప్కి 48 షాపులు ఉన్నాయండి. 48 షాపులు ఉన్నాయి. విఎంఆర్డీ ఆక్షన్ వేసింది, 17,000 రూపాయలు కడతా ఉన్నారు. 220 షాపులు ఏదైతే ఫుడ్ కోర్ట్లో ఉన్నాయో
జీవీఎంసీకి రూపాయి ఆదాయం రాకుండా ప్రతి నెల రాజకీయ నాయకులు వాళ్ళ తొత్తులు ఏదైతే ఫుడ్ కోర్ట్ అడ్డం పెట్టి దోచుకుంటున్నారో ఫుడ్ కోర్ట్ ముసుగులో అది ఎందుకు ఖాళీ చేయించలేకపోతున్నారు? ఎందుకు దాన్ని రెగ్యులరైజ్ చేసి జీవీఎంసీ స్ట్రీట్ వెండింగ్ కమిటీని వేసి అదొక వెండింగ్ జోన్ కింద ఐడెంటిఫై చేసి వెండార్స్ని సర్టిఫికెట్లు ఇచ్చి లైసెన్సులు ఇచ్చి ఎందుకు అద్దెలు ఫిక్స్ చేసి ఎందుకు అద్దెలు వసూలు చేయలేకపోతున్నారు జీవీఎంసీ అధికారులు? కేవలం కొంతమంది రాజకీయ నాయకుల తొత్తులతో జీవీఎంసీ అధికారులు మిలాఖాత్ అయిపోయి ప్రతి నెల లక్షల రూపాయల మామూలుకి అలవాటు పడిపోయి జీవీఎంసీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్నది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవన్నీ విషయాలు దృష్టిలో ఉంచుకొని ఏవైతే జీవీఎంసీలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు పాటుపడుతున్నటువంటి కొంతమంది జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో జీవీఎంసీ రెవెన్యూకి కానీ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం సరెండర్ చేసేసుకోవాలి. ఈ అధికారులందరి మీద విజిలెన్స్ ఎంక్వైరీ నిర్మించాలి. బిల్డింగ్లు పూర్తిగా ప్లాన్ ప్రకారంగా కట్టకుండా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అధికారులు కానీ నాలా పన్ను వసూలు చేయకుండా ఖాళీ స్థల పనులు లేకుండా ప్లాన్లు ఇచ్చేటువంటి అధికారులకు కానీ అక్రమంగా దొడ్డిదారులు టీడీఆర్లు ఇచ్చేటువంటి అధికారులకు కానీ వీళ్ళందరి మీద రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ యొక్క బాగోతాలన్నీ బయటకు వస్తాయి. ఇవాళ మనకు వచ్చే